బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఫీర్జాదిగూడ 2వ డివిజన్ కార్పొరేటర్ సుభాష్ నాయక్ కాంగ్రెస్ నాయకుడు యాచారం మహేష్ తో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుభాష్ నాయక్ మాట్లాడుతూ మధ్యతరగతి బంజారా కుటుంబంలో పుట్టిన తన కుటుంబానికి 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉందని, కృషి పట్టుదలనే ఆయుధంగా తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘకాలం స్వరాష్ట్ర సాధన కోసం కృషి చేసిన ఉద్యమ చరిత్ర ఉందని, మేడిపల్లి ప్రజల ఆశీస్సులతో ఎంపీటీసీగా కార్పొరేటర్గా విజయం సాధించి ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తున్నానని తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను తప్పితే ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవని అన్నారు. కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్ తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని, స్వార్థ రాజకీయాల కోసం బంజారా బిడ్డను పావులుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఫీర్జాదిగూడలో జరిగే అవిశ్వాసం సంబంధించిన వ్యవహారం మొత్తం కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని సుభాష్ నాయక్ వివరించారు. నిన్న జరిగినటువంటి పరిణామంలో భాగంగా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో గత 3 నెలలుగా ఏ విధంగా ఆధిపత్య పోరు నడుస్తుందనేది మీరందరూ గమనిస్తూ ఉన్నారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏర్పాటు చేసుకొని పోయిన తర్వాత ఏ విధంగా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో సందిగ్ధత ఏర్పడ్డదని కూడా మీరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం నుంచి నేను ఎలక్షన్ కంటే ముందు గౌరవ మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారడం జరిగింది. తదనంతరం నేను గౌరవ మేయర్ గారికి చిన్న విషయాన్ని ఎందుకు జటిలం చేసుకుంటా ఉన్నారు, దాన్ని మీరు పరిష్కారం చేసుకుంటే అందరికీ బాగుంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి మనం 4.5 సంవత్సరాల నుంచి కలిసి ఉన్న మనం అందరం ఏకదాటిపైన ఉండి ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగస్వాములు ఉంటామని చెప్పేసి నేను అక్కడ పెట్టండి, అది ఏమన్నా అయిపోతుంది. అక్కడ పెట్టి ఏమైతుంది రెడీ మాట్లాడి డిస్టర్బ్ అవుతుంది కదా. రైట్, కంటిన్యూ. అయితే గౌరవ మేయర్ గారు ఏదైతే అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి మేమైతే ఏ రోజు ముందుగా ఊహించలేదు. కానీ ఒంటరి పోగడల వల్ల తన ఉనికిని చాటుకోవడానికి గౌరవ మేయర్ గారు తను ఏ విధంగా ప్రవర్తించారనేది మీరందరూ గమనిస్తూ ఉన్నారు. నేను గౌరవ మేయర్ గారితో 4.5 సంవత్సరం క్రితం మేము కార్పొరేటర్గా ఎలక్షన్ అయ్యే టైం నుంచి ఇదే మేడిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలో 2009లో నేను జాయిన్ అయ్యి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిరంతరం ఉద్యమంలో పాల్గొని 6.5 సంవత్సరాలు ఇదే మేడిపల్లి గ్రామానికి నేను అధ్యక్షులుగా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా భార్య ఇక్కడ ఎంపీటీసీగా చేయడం జరిగింది. ఆ తర్వాత మరి జక్కా వెంకటరెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత ఏదైతే మున్సిపాల్లో కార్పొరేషన్ ఎలక్షన్లకి గౌరవ అప్పటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మాకు సూచించింది ఏంటంటే గౌరవ వెంకటరెడ్డి గారిని మనం మేయర్ని చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని సూచించి వారు వెంట ఉండమని చెప్పేసి మమ్మల్ని ఆ రోజు నుంచి కూడా మేము మేయర్ గారు వెంటనే ఉన్నాం. తర్వాత ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా ఏ రోజు విభేదించకుండా అభివృద్ధిలో భాగంగా ఫీర్జాదిగూడ ముందుండాలనే ఉద్దేశంతో గౌరవ మేయర్ గారి వెంబడే నేను కూడా ఉండడం జరిగింది. కానీ ఎవరైతే నిన్న
మేయర్ గారు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి నా మీద ఉసిగొల్పిరో వారికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఈ మేడిపల్లిలో బీఆర్ఎస్ జెండా పట్టిన వాళ్ళు మీరు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి ఆ గ్రూప్లో ఎవరన్నా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మీకు నా గురించి ఏం తెలుసు అని చెప్పేసి మీరు నా మీద అవాకులు చవాకులు పేలుతా ఉన్నారని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఇదే గౌరవ మేయర్ గారికి ఏదైతే పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సవ్యంగా సాగుతున్న సమయంలో ఎవరైతే నా మీద అవాకులు చవాకులు పెంచిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు నవరత్నాలు అని చెప్పి ఏర్పాటు చేసుకొని పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్కి బీజం వేసినప్పుడు మీరు పెట్టిన వాళ్ళు ఎవరని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మీ అగ్రవర్ణాల భాగంగా ఇక్కడ ఉన్న దళిత గిరిజన సోదరులు నలిగి నన్ను మసైపోతూ ఉన్నాం. మీ ఆధిపత్య పోరు వల్ల దళిత గిరిజన బీసీ బిడ్డలు ఇక్కడ కార్పొరేటర్లు కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలు కావచ్చు నలిగిపోతూ ఉన్నాం. మీరు వేసే ఎత్తుగడలకు మీకు డబ్బు ఉంది తప్ప, డబ్బు ఉందనే అహంకారం తప్ప ప్రజలకు సేవ చేసే గుణం కానీ ప్రజలతోటి మమేకమయ్యే గుణం కానీ లేదని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. మీకు నిజంగా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉంటే ఏ రోజు మీరు ప్రజల గురించి ఆలోచించారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నా మీద నిన్న ఎవరైతే అవాకులు చవాకులు ఏర్పాటు చేసిరో, నిన్న గతంలో మీరు నవరత్నాల కింద ఏర్పడ్డ తర్వాత ఇదే మేయర్కి ఎవరు అండగా ఉన్నారని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆపరేటర్లు మీరు ఫస్ట్ ఈ డాక్యుమెంట్ని చదవండి. మీరు కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ వాళ్ళకి సంతకం ఎట్లా పెట్టారని చెప్పేసి ఎవరన్నా అడుగుతారు. కాబట్టి అది జరిగిన పరిణామాలు జనవరి నెలలో జరిగినాయి. ఆ తర్వాత మేము పార్టీ మారిన తర్వాత నా రికార్డ్ మీ దగ్గర సంతకాలు ఉన్నా కానీ, లేకపోతే నాతో పాటు ఉన్న కార్పొరేటర్ల సంతకాలు ఉన్నా కానీ మీరు పెట్టొద్దు అక్కడ. అంటే అసలు కార్పొరేటర్ ఈ పార్టీలో ఉన్నాడని ఎట్లా తెలుసుకోవాలి? బరాబర్ తెలుస్తుంది కదా. ఆల్రెడీ మేము పోయి కాంగ్రెస్ కండువా కప్పుకున్నది మీకు తెలుసు కదా. ఆల్రెడీ నో మోషన్ కాన్ఫిడెన్స్ వేయక ముందు మొన్న ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్ కంటే ముందే కదా మేము పోయింది. అది కలెక్టర్కి ఎలా తెలుసు అన్న? ఇప్పుడు 14 మంది ఆయన వీళ్ళు ఇచ్చిన లిస్టు, మీరు 14 మంది సంతకాలు తీసుకుపోయి ఎవరైనా ఇవ్వచ్చు. ఒక కార్పొరేటర్ ఫస్ట్ బీఆర్ఎస్లో ఉన్నా. అయితే అది ఎప్పుడు జనవరి నెలలో మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎప్పుడు పెట్టారు? మొన్న రీసెంట్గా మేలో పెట్టింది కదా. నేను పోయింది ఎప్పుడు? మార్చిలో నేను వెళ్ళిపోయాను. 16 తారీఖు రోజు, మార్చి 16 తారీఖు రోజు నేను వెళ్ళిపోవడం. సైన్ పెట్టి డేట్లు ఇచ్చినా లేదు, సైన్ డేట్ వేయకుండా మీరు హెడ్లైన్ల మీద డేట్ ఉన్నది మెన్షన్ పైన వాళ్ళు కూడా ఓపెన్ డాక్యుమెంట్స్ తోటే ఓపెన్ పేపర్ మీద సంతకం పెట్టుకోరు, కానీ ఆ వాళ్ళు కూడా డేట్ మెన్షన్ చేయలేదు. వాళ్ళు సంతకం తీసుకునేటప్పుడు పైన ప్రింటెడ్ ఉంది. పార్టీ మారవలసి వచ్చింది. మా ప్రజలను మేము కాపాడుకోవాలా, ఇక్కడ అభివృద్ధిని చూసుకోవాలనే ఉద్దేశంతో మేము మారడం జరిగింది. మేము మారినంత మాత్రం మిమ్మల్ని మేము విమర్శించలేదు, లేదంటే మిమ్మల్ని మేము టార్గెట్ చేయలేదు కదా. సంతకాలు పెట్టేటప్పుడు మీకు ఏమని పెట్టించుకున్నారు? మీతో గత సంతకాల్లో అన్నా మేము ఆల్రెడీ అవిశ్వాసం గురించే పెట్టినాం. దాంట్లో మార్పు లేదు, అబద్ధాలు ఆడవలసిన అవసరం కూడా మాకు లేదు. మేము ఇంటెలిజెన్స్ కూడా అదే చెప్పినాం. మేము బీఆర్ఎస్లో సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.